ప్రతిరోజు తిరుమల ఆలయంలో ఏ ఏ సేవలు చేస్తారో మీకు తెలుసా? ప్రతిరోజు ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవను మొదలు పెడతారు. పూజారులంతా కౌసల్య సుప్రజ రామ అంటూ ఆ బంగారు తలుపులు తెరుస్తారు. ఆ తరువాత పూజారులంతా ఒక బట్టను నీటితో తడిపి ఆ వెంకటేశ్వరుని తుడుస్తారు. పాత పూలమాలలను తీసివేసి ఆ వెంకటేశ్వర స్వామి కోసం తయారు చేసిన కొత్త పూలమాలలను వేస్తారు. వేడి వేడిగా పాలను ఉడికించి ఆ పాలను స్వామి కాళ్ళ దగ్గర పెడతారు. ఆ తరువాత కోమాల సేమను మొదలు పెడతారు. రకరకాల పూలతో మండపంలా నిర్మిస్తారు. ఆ తరువాత 5 గంటలకి కొలువు సేవ మొదలు పెడతారు. ఒక పూజారి ఒక పుస్తకం తెరచి నిన్న ఆలయంలో ఎంతమంది భక్తులు వచ్చారో అని వెంకటేశ్వర స్వామికి చెబుతూ ఉంటారు. ఆలయానికి ఎంత ధనం వచ్చింది, అలాగే కుబేరుడికి వడ్డీ ఎంత కట్టారు, ఇవన్నీ స్వామివారికి చెప్పి ఆ రోజు తేదీ కూడా వెంకటేశ్వర స్వామికి చెబుతారు. ఇవన్నీ వెంకటేశ్వర స్వామి వింటూ లెక్కలన్నీ వెంకటేశ్వర స్వామి రాసుకుంటాడు అని పూజారులు భావిస్తారు. ఆ తరువాత 7 గంటలకు స్వామివారికి భోజనాలు పెడతారు. అచ్చమైన తెలుగు వంటకాలు పెడతారు. పొంగలి, పులిహోర, వడ, లడ్డూలు అర్పిస్తారు. ఆ తరువాత 3:30 నుంచి రాత్రి 1:30 వరకు భక్తుల కోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. వందలు కాదు, వేలు కాదు, లక్షల మంది భక్తులు ఉత్సాహంగా ఆనందంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తూనే ఉంటారు. వచ్చిన భక్తులను వెంకటేశ్వర స్వామి గుర్తుపెట్టుకుని వారు కోరిన కోరికలను తప్పకుండా తీరుస్తాడు. ఆ తరువాత 4 గంటలకి మధ్యాహ్నం భోజనం పెడతారు. అన్నము, స్వీట్స్, పిండి వంటలు ఎన్నెన్నో స్వామివారి కోసం వందల రకాలు చేసి బంగారపు గిన్నెలో స్వామివారికి పెడతారు. స్వామివారు ఎంతో ఆనందంగా ప్రతి ఒక్క వంటకాన్ని తింటారు అని చెప్పి భావిస్తారు. ఆ తరువాత సాయంత్రం 6 గంటలకి సహస్ర దీపార్చన మొదలవుతుంది. కొన్ని వందల వేల లక్షల దీపాలతో ఆలయం మొత్తం నిండిపోతుంది. ఆ దీపాల మధ్య వెంకటేశ్వరుడు ఎంతో అందంగా వెలిగిపోతూ ఉంటాడు. స్వామిని ఒక ఉయ్యాలలో కూర్చోబెట్టి కొంతసేపు నిద్రపుచ్చుతూ ఉంటారు. స్వామివారు కూడా ఆ ఉయ్యాలలో కూర్చొని చల్లగా హాయిగా నిద్రపోతూ ఉంటారు. ఆ తరువాత రాత్రి 7 గంటలకు భోజనాలు పెడతారు. రాత్రి 1 గంటకు ఏకాంత సేవ మొదలు పెడతారు. కేవలం ఒకే ఒక భక్తుడు ఆలయం లోపలికి వెళ్ళి వెంకటేశ్వరుని బంగారు మంచంపై పడుకోబెట్టి పూజారులు అన్నమయ్య కీర్తనలు పాడుతూ ఉంటారు. అలా ఆ వెంకటేశ్వర స్వామి నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. కానీ ఒకే ఒక్క గడియ మాత్రమే నిద్రపోతారు. మళ్ళీ స్వామివారిని 3 గంటలకు నిద్రలేపి మళ్ళీ సేవలు మొదలు పెడతారు. ఇలా ఎన్నో వందల సంవత్సరాల నుంచి సేవలు ఇలాగే జరుగుతూనే ఉన్నాయి ఆపకుండా. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరూ గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.